మధ్యాహ్నం 1:38 ప్లేన్ రన్వే నుంచి టేకాఫ్ అవుతుంది. పైలట్స్ మధ్య ఉన్న ఫ్యూల్ కంట్రోల్ స్విచెస్ ఏదైతే ఉన్నదో రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కి మారుతుంది. సో దీనివల్ల ఫ్యూల్ సప్లై కట్ అయిపోతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫ్యూల్ స్విచెస్ ఎవరు అండ్ ఎందుకు ఆఫ్ చేశారు? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం ఇంజిన్ ఆపరేటర్స్ కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు, వాళ్ళదే డిఫాల్ట్ అని మనం చెప్పలేమని అంటున్నారు. మ్యానుఫ్యాక్చరర్స్ డిఫాల్ట్ కానప్పుడు ఇక్కడ ఇండైరెక్ట్ గా పైలట్ల మీద నిందలు వేయడం కనిపిస్తుంది. బీబీసీ లాంటి ఇంటర్నేషనల్ మీడియా అయితే పైలట్ నుండి ఎర్రర్ జరిగిందని పబ్లిష్ కూడా చేస్తారు. ఫర్ సపోజ్ ఇండిపెండెంట్ గా ఆలోచించి మనం పైలట్ దే తప్పు అనుకుందాం. ఫ్యూల్ కంటామినేషన్ ఉందా అంటే లేదు. ఫ్లాప్స్ పొజిషన్ కూడా నార్మల్ గానే ఉంటది. ల్యాండింగ్ గేర్ కూడా డౌన్ పొజిషన్ లోనే ఉంటుంది. బర్డ్స్ వల్ల ఏమైనా జరిగిందా అంటే లేదు. పైలట్స్ ఏమైనా ఫిట్ గా లేరు అంటే అది కూడా కాదు. ఇంకొక కేసు చూద్దాం. పొరపాటున చేతికి అయిపోయిందా అంటే అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే ఇది ఒక సెక్యూర్ లాకింగ్ మెకానిజం తో తయారై ఉంటుంది. అంత ఈజీగా మనం దీన్ని మూవ్ చేయలేం. దీన్ని మూవ్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి. 2 చేతులతో హోల్డ్ చేసి వెనక్కి లాగి ముందుకు స్లోగా పుష్ చేయాలి. ఇన్ కేస్ లాకింగ్ మెకానిజం పాడైపోవడం వల్ల వైబ్రేషన్ లేదా జీ ఫోర్స్ వల్ల కానీ ఇది పడిపోవచ్చు. కాక్పిట్ రికార్డింగ్ లో ఒక పైలట్ వై డి కట్ ఆఫ్ అని అడిగితే నో ఐ డిడ్ంట్ అని చెప్తారు. అంటే ఇక్కడ పైలట్స్ కి కూడా తెలియదు ఈ స్విచెస్ ఎందుకు అండ్ ఎలా ఆఫ్ అయ్యాయో. సో పైలట్స్ ని బ్లేమ్ చేయలేం, వాళ్ళ ధర అని మనం చెప్పడు. ఇన్సిడెంట్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ లో పెట్టాలని చూసేయండి.